నియోజకవర్గంలోని తలమడుగు మండలం బరంపూర్ గ్రామంలో దేశంలో గ్రామ పంచాయతీ వ్యవస్థ ఏర్పడిన 1959 నుండి గత ఎన్నికల వరకు ప్రజా ఓటింగ్ లేదు. అప్పటి నుండి మొన్నటి వరకు ఆనవాయితీగా గ్రామ పెద్దలు సర్పంచ్ ఎన్నికను ఏకగ్రీవం చేస్తూ వచ్చారు. ఏకగ్రీవం సందర్భంగా వచ్చిన ప్రోత్సాహక నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నారు. ఇలా అప్రతిహతంగా 60 ఏళ్లుగా గ్రామంలో ప్రజలు సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వేసిందే లేదు. కానీ ఈసారి మాత్రం 60 ఏళ్ల రికార్డుకు బ్రేక్ పడుతుంది. రొటేషన్ పద్ధతిలో ఆ గ్రామ పంచాయతీ ఈ దఫా ఎస్టీలకు రిజర్వ్ అయింది. అయితే ఏకగ్రీవ ఆనవాయితీ కొనసాగించాలనుకున్న బరంపూర్ గ్రామ పెద్దల ప్రయత్నం ఈసారి ఫలించలేదు. రాజకీయ పార్టీల మద్దతుతో పోటీ అనివార్యమైంది. దీంతో 60 ఏళ్ల రికార్డు ఏకగ్రీవ ఎన్నికకు కాస్త ఫుల్ స్టాప్ పడింది. ఆదిలాబాద్ జిల్లా బోధ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని తలమడుగు మండలం బరంపూర్ గ్రామంలో దేశంలో గ్రామ పంచాయతీ వ్యవస్థ ఏర్పడిన 1959 నుండి గత ఎన్నికల వరకు ప్రజా ఓటింగ్ వేయలేదు. అప్పటి నుండి మొన్నటి వరకు ఆనవాయితీగా గ్రామ పెద్దలు సర్పంచ్ ఎన్నికను ఏకగ్రీవం చేస్తూ వచ్చారు. ఏకగ్రీవం సందర్భంగా వచ్చిన ప్రోత్సాహక నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నారు. ఇలా అప్రతిహతంగా 60 ఏళ్లుగా గ్రామంలోని ప్రజలు సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వేసిందే లేదు. కానీ ఈసారి మాత్రం 60 ఏళ్ల రికార్డులకు బ్రేక్ పడుతుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. చెప్పండి సత్యనారాయణ, ఈసారి 60 ఏళ్ల రికార్డుకు బ్రేక్ పడిపోతుందా? అక్కడ ఇద్దరు అభ్యర్థులు విజయం ఎవరిదో ఆలోచించుకోపోతున్నారా? లక్ష్మీనాథ్, గుడ్ ఆఫ్టర్నూన్. అయితే ఇది దాదాపుగా తలమడుగు మండలంలోని బరంపూర్ గ్రామం. ఈ గ్రామానికి ఇక్కడ గ్రామస్తులు అయితే ఒక రకమైన ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో కూడా ఒక పండగ వాతావరణం వచ్చిందని గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే దాదాపుగా 61 ఏళ్ల తర్వాత ఇక్కడ సర్పంచ్కి నేరుగా ఎన్నిక జరుగుతోంది. అంటే గతంలో ఎప్పుడైతే గ్రామ పంచాయతీ వ్యవస్థ ఏర్పడ్డ 1959 నుంచి ఇక్కడ అప్పుడు ఉన్నటువంటి గ్రామ పెద్దలు అప్పటి నుంచి కూడా ఆనవాయితీగా కేవలం ఏకగ్రీవాల ద్వారా అంటే దాదాపుగా ఈ 60 ఏళ్ల పాటు కూడా జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా నామినేషన్ ఉపసంహరణ తర్వాత ఎవరైతే అభ్యర్థులందరినీ ఉపసంహరించేసి ఏకగ్రీవంగా ఒక అభ్యర్థిని మాత్రమే ఉంచేటటువంటి ఒక ఆనవాయితీ గత నుంచి కూడా కొనసాగుతూ వస్తుంది. కాబట్టి ఆ ఆనవాయితీకి ఈసారి మాత్రం బ్రేక్ పడింది. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు అంటే నామినేషన్ వేసిన తర్వాత గ్రామ పెద్దలు కూడా ఈసారి ఈ దఫా కూడా పూర్తిగా ఏకగ్రీవం చేయాలని చెప్పేసి చాలా ప్రయత్నించినటువంటి ఒక సందర్భం. కానీ పోటీలో ఉన్నటువంటి ఒక అభ్యర్థి తను ససెమీర అంటే ఉపసంహరణకి నిరాకరించడంతో ఎన్నిక అనేటటువంటిది ఇక్కడ అనివార్యంగా మారింది. అయితే ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు ప్రజెంట్ ఇక్కడ బరంపూర్ గ్రామంలో అయితే పోటీలో ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి ఒక అభ్యర్థి దేవరావు, అలాగే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి లక్ష్మణ్, ఇద్దరు కూడా ఇక్కడ పోటీలో ఉన్నటువంటి ఒక సందర్భం. అయితే ఏది ఎలా ఉన్నా అంటే గత 60 ఏళ్లుగా ఇక్కడ వాళ్ళు సర్పంచ్కి ఓటింగ్కు దూరంగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం గ్రామస్తులతో కొంతమందిని వృద్ధులతో మాట్లాడించాం, గ్రామస్తులతో మాట్లాడించాం, యూత్తో కూడా మనం మాట్లాడించాం. అయితే వాళ్ళ స్పందన వింటే నిజంగా ఒక రకమైన స్వాతంత్రం వచ్చినట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే మా గ్రామానికి ఇప్పుడే స్వాతంత్రం వచ్చింది అని చెప్పేసి గ్రామస్తులు చెప్తున్నారు. ఎందుకంటే ఇన్నాళ్ళు గ్రామ పెద్దలు కేవలం దీన్ని వాళ్ళు అనుకూలంగా ఉన్న వాళ్ళకి కేటాయించుకొని గ్రామాన్ని ఏకగ్రీవంగా చేస్తూ వస్తున్నారు. కానీ ఈసారి మటుకు ప్రజాస్వామ్యయుతంగా ఇక్కడ ఎన్నిక జరగబోతోంది. ఇది మాకు ఒక రకమైనటువంటి ఒక ఆనందకరమైన వాతావరణం అని చెప్పేసి
ఇటు గ్రామస్తులు చెప్తున్నారు. ఒక స్వాతంత్రం వచ్చిన సంబరాలు చేసుకుంటుండగా ఒక పండుగ వాతావరణం అయితే గ్రామంలో ఉన్నట్టుగా ఆ గ్రామస్తులు అయితే చెప్తున్నారు. దానికి తోడు అంటే ఏమైతే ఇక్కడ గ్రామస్తుల యొక్క యువత యొక్క స్పందన, యూత్ కూడా అదే విధంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఎన్నిక జరగడం పట్ల సర్పంచ్ కు నేరుగా ఓటేసే భాగ్యం మాకు దక్కిందని చెప్పేసి ఇటు ఓటర్స్ అయితే చెప్తున్నారు. దాంతో పాటుగా మనకు పోలింగ్ శాతం కూడా అంటే ఈ గ్రామంలో నిజంగానే ఒక చైతన్యవంతంగా వచ్చింది. ఈ గ్రామంలో నేరుగా సర్పంచ్ని ఎన్నుకునే అవకాశం వచ్చిందనేటటువంటి దానికి సూచనగా అక్కడ ఉన్నటువంటి ఒక పోలింగ్ శాతం కూడా చూస్తే అర్థమవుతుంది. కేవలం 7 నుంచి 9 అంటే 2 గంటల ప్రాంతంలో అక్కడ దాదాపుగా 40% వరకు ఓటింగ్ జరిగినట్టుగా మనకు అధికారులు చెప్పారు. అంటే 1 గంట వరకు అంటే దాదాపుగా 9 తర్వాత ఇంకా 4 గంటల పాటు అప్పటికి టైం ఉన్న కారణంగా ఖచ్చితంగా మరొక 50% వరకు పోలింగ్ జరుగుతుంది, ఓటింగ్ జరుగుతుంది, 90% వరకు నమోదయ్యే అవకాశం ఉంది అనేటటువంటి ఒక అధికారులు అయితే వాళ్ళు అంచనాలు అయితే వేసుకుంటున్నారు. దానికి తోడుగానే మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. భారీ సంఖ్యలో క్యూ లైన్ లో నిల్చుని పెద్ద ఎత్తున తరలైతే వస్తున్నారు ఓటేయడానికి కోసం. వృద్ధులకు ప్రత్యేకంగా మోడల్ గ్రామ పంచాయతీ కారణంగా వృద్ధుల కోసం ప్రత్యేకంగా వీల్ చైర్స్ అయితే ఏర్పాటు చేశారు. వీల్ చైర్ లో వాళ్ళు వచ్చి ఓటేస్తున్నారు. ఆ తర్వాత కొత్తగా కూడా అంటే ఈ సంవత్సరం ఓటకు వినియోగించుకున్నటువంటి ఒక వాళ్ళు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్ టైం నా ఓటు మొదటిసారి మా గ్రామంలో 60 ఏళ్ల నుంచి ఎన్నిక జరగలేదు, కానీ నా తొలి ఓటు సర్పంచ్ కేటు వేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి ఒక కొత్త ఓటర్ అంటే ఈ సంవత్సరమే తొలిసారిగా ఓటు వేస్తున్నటువంటి ఒక ఓటరు నేరుగా 60 ఏళ్ల తర్వాత సర్పంచ్ కేస్తుందని చెప్పేసి సంతోషపడుతోంది. ఇవన్నీ చూస్తుంటే కనుక ఈ గ్రామంలో అయితే మాత్రం గ్రామస్తులు నేరుగా సర్పంచ్ కి ఓటు వేయడం ద్వారా మాత్రం చాలా సంబరాలు చేసుకుంటున్నారు, ఆనందపడుతున్నారు, ఒక పండుగలా జరుపుకుంటున్నామని చెప్పేసి గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితి బరంపూర్లో కనిపిస్తుంది. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ సత్యనారాయణ.